సో ఈ కాన్స్టిపేషన్కి చాలామంది సెకండ్ లేయర్ చూస్తే ఒకటి వాష్రూమ్కి మొబైల్ తీసుకొని వెళ్తారు కదా. సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొబైల్ పైన ఉన్నా కూడా ఈ ఇష్యూ అనేది రైజ్ అవుతుంది కదండి. అవును, ఖచ్చితంగా, తప్పకుండా. సో మీరేంటంటే ఎప్పుడైతే ఏదైనా సరే పని చేసేటప్పుడు ఆ పని మీద ధ్యాస పెట్టాలి. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మీరు తినేటప్పుడు టీవీ చూస్తే తింటున్నారా ఏంటా అన్నది అది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు తినేటప్పుడు మీరు తినే ఫుడ్ని ఆస్వాదిస్తున్నారా లేదా. దెర్ ఇస్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ కాల్డ్ పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇది రష్యన్ సైంటిస్ట్ పావ్లోవ్ అన్న అతను చేశాడు. ఇందులో ఏంటంటే డాగ్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశాడు అనమాట. అంటే అది కూడా మ్యామలే మనలాగా. సో వాళ్ళకి ఏం చేశారంటే స్టార్టింగ్ నుంచి ఒక బిస్కెట్ చూపించడం స్టార్ట్ చేశారు. ఫుడ్ వాళ్ళకి మీట్ అనో ఏదో డాగ్కి ఇష్టమైంది. సో డే 1 చూపించేవాడు. చూపించిన తర్వాత కొంత సమయం తర్వాత 10 minutes తర్వాత ఆ మీట్ కానీ ఫుడ్ కానీ డాగ్కి అండ్ ఒక పర్టికులర్ టైం పీరియడ్లో ఇచ్చేవాడు. సో ఇనీషియల్గా సెలైవా ఏమి వచ్చేది కాదు. ఓకే, కానీ కొన్ని వీక్స్ తర్వాత అసలు ఇలా మీట్ చూపించగానే సెలైవా కారిపోతుంటుంది. బాడీలో సర్కేడియన్ రిథమ్స్లో రిఫ్లెక్సెస్లో ఇది ఒక రిఫ్లెక్స్ అనమాట. మన బాడీ ఫుడ్ని చూడగానే మీకు లోపల డైజెషన్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ బాడీ గెట్స్ టర్న్, రెడీ అయిపోద్ది. అసలు మీరు దాన్నే చూడకుండా టీవీ చూస్తుంటే ఏది మింగుతున్నారో మింగకుండా ఉంటే ఎలా ట్రైన్ చేస్తారు మీరు? సో మీరు ప్రాపర్గా ఈ స్టూల్కి వెళ్ళేటప్పుడు కూడా ప్రాపర్గా మోషన్కి వెళ్ళినప్పుడు కూర్చోవడం, అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుందా, మోషన్ వస్తుందా అని మీరు తెలుసుకుంటూ వెళ్ళారనుకోండి, అదే ట్రైనింగ్. సో న్యూస్ పేపర్ రీడింగ్ లేకపోతే మొబైల్ సీయింగ్, దిస్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్, షుడ్ నాట్ బి ఎంకరేజ్డ్.